సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. సో అమ్మ నమస్తే. నమస్తే నాయన. ఎలా ఉన్నావు అమ్మ? బాగానే ఉన్నా నాయన. బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ సంతోషం అంటే ఉన్నప్పుడు ఉంటా, లేనప్పుడు లేకుండా నాయన. ఇక బాధలు ఉన్నప్పుడు ఏడ్చుకుంటా ఉంటా, ఇక బాధ లేనప్పుడు జరసేపు సంతోషిస్తా. జీవితాంతం నాకు బాధనే ఉన్నది. ఈయనకు ఒక పాట వాడే పలాసల అందులో కరాన్ని వచ్చే ఎవరు తీసుకుపోకపోయి అన్నం తినమంటే తినడు. నేనేం చేయాలి, ఏడుకోవాలి అంటాడు. ఎంత బతిమలానే తినడు. అనంగా 1 గంటకు ఓ బుక్ వేస్తే తింటాడు. మళ్ళా పొద్దుముకి నాకు వచ్చేటోళ్ళు అంతా దూరం అయిపోయారు అని టెన్షన్ పెట్టుకొని ఒక్క పూట తింటాడు ఆయన అన్నం. అంటే ఈ కరోనా అనే ఒక పదాన్ని చాలా జీవితాల్లో మార్చింది. అది సో మంచి ఫామ్ లో ఉండే నిజంగా రాజు. అప్పుడే పోతుండే, ఎక్కడో పోతుండే, ఎవరో తీసుకుపోతుండ్రి. ఈ కరోనా వచ్చి మొత్తం దూరం అయిపోయిండ్రు. పలాస మూవీలో కూడా టైటిల్ సాంగ్ వాడిన అనమాట. సో ఆ టైంలో కోవిడ్ రాకుంటే మాత్రం ఇంకా మంచి ఫ్యూచర్ ఉండేది. సారే పలాస తీసుకుపోతున్నాడు. ఆయన ఇంటర్వ్యూలు కూడా మస్తు చేతురు. ఇక ఈ కరోనా వచ్చినందుకు అందరు దూరం అయిపోయి అవి టీవీ అవి నడిచేటి కూడా పాయ్. ఫస్ట్ మీరు చెప్పండి, కొడుకు పుట్టినంటే చాలా సంతోషపడతారు అని ఎప్పుడైనా బాధపడ్డారా? కళ్ళు లేని కొడుకు నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి. మరి బాధ లేకుంటుందా నాయన? 4 బిడ్డలల్లో ఒక్కడన్నా మంచిగా లేకపోయా. ఒకరింటికి ఇస్తే పోయేటోళ్ళు. ఇప్పుడు నా జీవితం ఒక్కదాని ఎట్లా ఉండాలని నాకు బాధ లేకుంటుందా? అదే అంటే ఒక కొడుకు ఇంటికి వారసుడు పుడితే చాలా సంతోషపడ్డారు, కానీ దాని తర్వాత ఇక కండ్లు ఏమంటే మస్తు బాధపడ్డా నాయన. అన్నం కూడా తినలే, మస్తు బాధపడ్డా కండ్లు లేక. ఇక ఇప్పుడు ఈయన మొత్తము బతికేటట్టే లేకున్నాడు. ఎవరో మీదకెళ్ళి తీసుకున్నారు. ఇంత కాలుకి చెయ్యను, మళ్ళీ కళ్ళే లేవు. ఇక ఈయన నాయన చింతబొర్రలకి వెళ్ళి ఆడ ఈడ తీసుకొచ్చి ఇక మస్తు బాధలు పడ్డాం. మళ్ళీ కళ్ళు లేనికే మస్తు బాధలు పడ్డాం. ఇక అట్లా ఇట్లా ఈ పెద్దగా అయ్యండి. ఇక కానీ ఇప్పుడు పెద్దగా అయినాక జర యథార్థం అంటే కళ్ళు లేవు కాబట్టి ఒక తోడు మాత్రం పక్కా అవసరం. ఎప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా తోడు మాత్రం పక్కా ఉండాలి. ఎక్కడ ఇచ్చిపెట్టి పోముగా నాయన. మరి ఇంకానే ఉంటా కదా. చిన్నప్పటి సందైనా అక్క ఆయన ఇద్దరు ఉంటుండే. ఏమైనా పువ్వులు తెంపనికపోతే ఏడికన్నా పిల్లలు వేసుకొని ఆమెను వేసుకొని పువ్వులు తెంపబోతుంటే ఇక ఈయన ఇంకొక అక్క కళ్ళు లేకుండే. ఇద్దరు ఉందరు ఒక్కతాన్ని. ఇద్దరు ఇంకొక ఆమె కూడా కళ్ళు లేవా? 2వ ఆమె కళ్ళు లేవు. మళ్ళా 3వ ఆమె ఇంకా ఈయన ఇంకా ఆమె చెల్లెలు. ఇక ఆమె గాంచుని మోసుకొని ఇట్లే రామచరితానికి పోయినా గాంచుని మోసుకున్నదో ఇట్లా చేసుకున్నదో 35 ఏళ్ళు ఉండేది, చచ్చిపోయి. ఈయన కొడుకుతోనే ఉంటున్నావు. మరి బిడ్డలు అందరు పెళ్లిళ్ళు అయిపోయినా? అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈమె కూడా పెళ్లి అయిపోయింది. ఈమె పోతుండే. ఈ చిన్న ఆమె అక్కడ పరిగెళ్ళదు. అప్పుడేమో మాదపూర చేసిండు పెళ్లి కాకముందు. ఇక పెళ్లి అయినాక ఈ పాతకి చేసుకొచ్చిండు చెంచాల. అంటే ఆ మొన్నటిదాకా రాజు అనే వ్యక్తి 4 గదులకే పరిమితమైన. సో తన పాడే పాటలు కూడా మేబీ మీరే వింటుండొచ్చు, మీ కుటుంబ సభ్యులందరూ. కానీ ఇప్పుడు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాకుండా సోషల్ మీడియా నెట్వర్క్ లో ఎక్కడ పోయినా మనకి ఇప్పుడు రాజే కనిపిస్తుండు. సో చెప్తుండే ఇప్పటిదాకా శనివారం నుంచి అన్న నేను ఫుల్ బిజీ ఉన్నా అని చెప్పి చెప్తుండు. ఒకటే ఇంటర్వ్యూలు స్కెడ్యూల్ బిజీ ఉందా అని చెప్పి చెప్తుండు. మరి సంతోషం అనిపిస్తుందా నీకు? సంతోషం అనిపిస్తుంది ఆయన, సంతోషం అనిపిస్తుంది. మొన్న బస్సులో పోయినాం. అది గురుదంగం నేర్చుకుంటున్నాడు కదా. పోయినాం. పోతే ఆ బస్ ఆయన ఏమన్నాడు కండక్టర్ అంటే, ఏమయ్య రాజు ఇన్ని దినాలు కలవక చాలా రోజులు వస్తలేవు మా బస్సులో, ఒక పాట వాడు మా అది దేవరు గురుకుతున్నాడు అంటే పాడిండు. ఇంకోటి వాడిండు. పాడినాక మళ్ళీ ఇది అంజనేయుది వాడిండు. పాడినాక ఆమె శిల్ప ఎక్కడున్నదో వచ్చి ఆడ వీడియో తీసి పెట్టిండు. చెప్పిండు అదే ఇప్పటిదాకా మనతో మాట్లాడుతూ చెప్పిండు. తీసింది పెట్టింది. ఇప్పుడు ఆయన పెద్ద సార్థానికి కూడా పోయింది, అందరి తానికి పోయింది. ఆయన కూడా రిక్వెస్ట్ చేసిండు అంట ఒక ఛాన్స్ ఇవ్వమంట. నిన్న పోయినాం ఆడికి. నిన్న బోసన్న దొరకపోయిండు. ఆడికి దొరకపోయి ఆయన ఇంటర్వ్యూ చేసుకున్నాడు. ఆడికెళ్ళి మళ్ళీ బోసన్న మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆడికి దొరకపోయింది. సూర్య ఆడికెళ్ళి మళ్ళీ ఇంకొక ఆయన 7 అవుతున్నది. ఈమె ఫోన్ చేసింది. మళ్ళీ అందులో బోసన్న తను చేసి ఆయన తన అవునంటే ఇంటికి ఒక్కడే వారసుడు ఇలా పుట్టాడు కాబట్టి. సో మనం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు కొంతమంది వెనకాల నుంచి 10 మాటలు మాట్లాడుకునేటప్పుడు ఉంటారు. ఎప్పుడైనా నీ పక్కన కానీ నీకు సంబంధించిన వ్యక్తులు కానీ నీ కొడుకు గురించి కానీ నీ గురించి కానీ ఎప్పుడన్నా లోతుగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయమ్మా?
నేను ఎవరి దగ్గర పోను, నన్ను ఎవరు అనలేను ఆయన. అయ్యో నీకు కన్ను లేని వాళ్ళు ఉన్నారు ఇట్లా అంటాను. నాకు అవసరమే లేదు. నా పిల్లగాని తీసుకొని నేను ఎక్కడనో పోతూనే ఉంటా. పొద్దుగా లేచిపోతే పొద్దుకు వస్తే ఇప్పుడు మృదంగం నేర్చుకుంటున్నాడు, మళ్ళీ రామచరితాన్ని చేసుకుంటాడు. నేను ఇంటికాడ ఉండను, నేను ఇక తోలుకొని పోతా. నేను ఉండా ఏడికి పోయినా ఇద్దరే పోతారు. నా కొడుకుని తోలుకొని పోతా. ఏడిపోయినా నా కొడుకుని తోలుకపోతాను. నేను ఇడిచిపెట్టుకోను, వీళ్ళ తన కూడా ఇడిచిపెట్టుకోను. ఒక నాడు మాపం కూడా లేనిది నేను ఉండా. సో రాజు, అమ్మ కోసం ఒక పాట పాడతాం. అమ్మ పక్కనే ఉంది, పాడతా. ఓకే. సోవి సువాలమ్మ ఎట్ట చెప్పేదమ్మ, నువ్వే గీసిందమ్మ మాట్లాడే బొమ్మ, నా తలపై చెయ్యి పెట్టి నీ కడుపుల పెగును అడుగు, మన ఇద్దరి నడుమల ముడియేదు అది కొంతెత్తి చెప్పుతుంది నుకో, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా, ఏలో 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 నేను ఊగింది నీ ఓడు ఎల్లో, ఏలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మ బలు, సూవి సువాలమ్మ ఎట్ట చెప్పదమ్మ, నువ్వే గీసిందమ్మ మాట్లాడే బొమ్మ. సూపర్ సూపర్ సూపర్. అంటే నేర్చుకున్నావు రాజు ఇవన్నీ? ప్రతి ఒక్కటి ఉన్నాయి మైండ్ లో. అంటే ఏది చెప్పా వాడేస్తావా? అంటే నేను నా దగ్గర టీవీ ఉందన్న, ఆ టీవీలో విని నేర్చుకునేవాడిని. ఓకే, టీవీ చూడవు కదా నువ్వు? ఇప్పుడు నడుస్తూనే ఉన్నది ఆ ఇంట్లో టీవీ. ఆడ మా ఇల్లు ఎంకున్నది, ఇది మా అవునవును ఎంకున్నది. పొద్దుగా వాళ్ళు తీసుకుపోయింది ఇల్లు అంతా, ఆ ఇంటి ఎంకున్నది. ఆ టీవీ అయితే నడుస్తూనే టీవీలో సినిమా వింటా. ఓకే, ఇప్పుడు నిజం చెప్పాలి, నీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి సార్. చిరంజీవి సార్ అంటే ఇష్టమా? చాలా. అదే కదా నేను అందుకే మీకు జంకకుండా చెప్తున్నా అంటే అదే కదా. ఎందుకు అట్లా చిరంజీవి సార్ అంటే? నాకు ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ గ్యాంగ్ కోట వేసింది ఈయననే, మమ్మల్ని కూడా వేయించాడు. అప్పుడే ఆయన కోటకు వచ్చింది. ఓటకు వస్తే చిరంజీవికి వేయమంటాను మా మీద కొట్లాడిండి అందరి మీద. పోతేవని నా ఓటు వృధా అయినా సరే అని వేసేసాడు. చాలా ఇష్టం అనమాట మెగాస్టార్. అవును అవును. అందుకే ఇందాక మీరు అడగగానే సాంగ్ పాడింది ఎవరిది చెప్పండి? ఎవరిది ఇందాక పాడిందా? ఫస్ట్ మీరు అడగగానే పాడింది ఎవరిది గుర్తులేదా? ఆపద్ బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి సార్దే. ఏ సాంగ్ పాడను? చుక్కల్లారా చూపు. అప్పుడు ఆ పాట నేను వినలేదన్నమాట, సో అందుకే గుర్తుపట్టలేదు. ఇదిగో అంటే అప్పుడు మీరు వినలేరు. ఓకే ఓకే. నేను పుట్టినప్పుడు అప్పుడు ఆ కొత్త సినిమా అది. ఓకే. నేను మీరు అడగానే పాడానంటే దానికి ఏంటి అర్థం? మెగాస్టార్ చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నాగా నేను. అవును. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావా? నేను చిరంజీవి సార్ సినిమా చూస్తా. పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముని కూడా చూడు. అంటే అట్లా ఏం లేదు కానీ అట్లా అంటే ఆయనది కూడా వింటా. అట్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ది కూడా చూస్తా. ఓకే. కళ్ళలు కిల్లకిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెళుతురులు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు, రాముడికి జానకి పెళ్లి కుదిరినది, ఏ సందడికి విందులకి ఇల్లు మురిసినది, కలకల కళ్ళకళ్ళలు కిలకిలలు కళ్ళకళ్ళలు కిలకిలలు కొత్తగా చేరిన మా ఎదగూటికి వెళుతురులు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు, రాముడికి జానకి పెళ్లి కుదిరినది, ఏ సందడికి విందులకి ఇల్లు మురిసినది. అడగక ముందే పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పాడేసినావు. సో నిజంగా సూపర్ రాజు. సో ఇంకా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా, ఇంకా మరెన్నో స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో ఏది వచ్చినా తల్లిదండ్రులను అయితే మర్చిపోవద్దు. లేదు భయ్యా, మర్చిపోను. నువ్వు మర్చిపోవని చెప్పి నాకు తెలుసు, కానీ చెప్పాలి. అయ్యో చెప్పడం నీ బాధ్యత బా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలి, నేను వినాలి. థ్యాంక్ యూ రాజు. సో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో కాల్ చేసినప్పుడే రమ్మని చెప్పారు. నిజంగా రాజుకి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. స్వర్గముఖిల నీ
వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ సిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.